అంటే చంటి మీద మీకు కూడా మీ అమ్మలాగా ప్రేమ లేదన్నమాట. లేదని ఎవరు చెప్పారు? తమ్ముడుగా వాడంటే నాకు ఇష్టమే. మా అమ్మ తమ్ముడు విషయంలో అలా మాట్లాడడం నేనే సమర్థించను. బట్ ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉంది. మనం పెట్టే ప్రొడక్ట్స్ లావుగా ఉన్న వాళ్ళ ఒళ్ళు తగ్గిస్తామని చెప్పి, అలాంటి చోట నీలాంటి దాన్నో వాడిలాంటి వాళ్ళనో తీసుకెళ్లి ఓపెనింగ్ చేయిస్తే జనం కామెంట్లు చేయరా? నవ్వరా? మన షాప్కి వచ్చి ప్రొడక్ట్స్ కొంటారా? నువ్వు సెంటిమెంట్ యాంగిల్లో ఆలోచిస్తున్నావు, మా మమ్మీ బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తుంది. బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ యాంగిలే కరెక్ట్. అయ్యో అలా కాదండి. నాకేమి సోది చెప్పద్దు. ఫిట్గా ఉన్న వాళ్ళతో జిమ్ ఓపెనింగ్ చేయిస్తే అందరూ చూస్తారు. అదే నీలాగా బండలా ఉన్నదాన్ని తీసుకెళ్లి జిమ్ ఓపెన్ చేయిస్తే అందరూ నవ్వుతారు. ఇంతవరకు నువ్వెన్ని చేసినా భరించాను. ఈ విషయంలో మాత్రం మా అమ్మ మాట కాదని నువ్వు చంటిగాడికి మాటిచ్చానని చెప్పి వాడితో ఓపెనింగ్ చేయిస్తే మాత్రం నిన్ను ఇంట్లో నుంచి గెంటేయడం కాదు, నీకు విడాకులు ఇచ్చేస్తాను. అర్థం అవుతుందా? ఏంటండి ఏంటండి? నాకు విడాకులు ఇస్తారా? నాకు విడాకులు ఇస్తారా? ఇచ్చేయండి, విడాకులు ఇచ్చేయండి. ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? మరి ఇంకేంటండి, వణికి పోవాలా మిమ్మల్ని చూసి? విడాకులు ఇచ్చేస్తే అయిపోతుందా? నేను ఇవ్వక్కర్లేదా అండి? అత్తయ్య గారేదో బాడీ షేమింగ్ గురించి తప్పుగా మాట్లాడారనుకుంటే మీరు కూడా అదే మాట్లాడుతున్నారేంటి? ఎన్నిసార్లు బాడీ షేమింగ్ చేస్తారు? కొండలా ఉంటాను కొండలా ఉంటానని ఎన్నిసార్లు చెప్తారు? ఈ బండగా ఉన్నది కొండలా ఉన్నది. ఇవాళ మీ ప్రాణాలు కాపాడింది, దాన్ని మర్చిపోయారా? ఏం కాపాడావు? గ్యాస్ సిలిండర్ తగులబడిపోతుంటే మగాడిపై ఉండి మీరు వెనకడు వేస్తుంటే నేను కదా వచ్చి సిలిండర్ని పట్టుకుని బయటికి విసిరింది. ఇంట్లోనే పేలుంటే ఏమయ్యేది? ఈ బండదే ఇవాళ మిమ్మల్ని అందరినీ కాపాడింది. నువ్వు చేసిన దానికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పమంటే చెప్తాం, కానీ చంటిగాడు షాప్ ఓపెన్ చేస్తే మాత్రం మా అమ్మ పరుగు పోతుంది. అందరూ మా అమ్మని చూసి నవ్వుతారు. చంటిగాడికి కావాలంటే నేనేదో ఒకటి నచ్చ చెప్తాను. నువ్వన్ని విషయాల్లో కల్పించుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని మాత్రం చూడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ అనుకున్నట్టే జరగాలి, ఆవిడ ఇష్ట ప్రకారమే జరగాలి. ఈ విషయంలో మా చంటిగాడి కంటే మా అమ్మకే సపోర్ట్ చేస్తాను. కాదు కూడదు మాటిచ్చానని పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూసావో చెప్తున్నాను కదా, పక్కా విడాకులే. ఏమండి ఏమండి ఆగండి. చంటి చూస్తే తనతో షాప్ ఓపెనింగ్ చేయించకపోతే సూసైడ్ చేసుకుంటాను అంటున్నాడు. ఈయన్ని చూస్తే తమ్ముడితో ఓపెనింగ్ చేయించావంటే విడాకులు ఇచ్చేస్తాను అంటున్నారు. ఏం చెయ్యాలో, ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి? హలో, అవునా? అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను.